హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఎన్ని మీద లద్దె పురుగు నివారణ, తర్వాత సల్లదిగులు, ఆకుముడత తెగులు, ఈ 3 తెగులకి ఏ మందు కొట్టాలా, ఎంత మోతాదు కొట్టాలా, దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎన్నైతే తీస్తుంది, ఎన్నైతే తీసేసి ఉన్నాయి, ఆ ఎన్ని మీద లద్దె పురుగు అయితే ఉన్నది. ఆ పురుగు ఎన్ని మీద ఉన్నందువల్ల ఆ ఎన్నికి ఏం ప్రాబ్లం వస్తుందో మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందు ఆ పురుగునైతే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే లద్దె పురుగు అయితే చూపిస్తాను. ఎన్ని మీద ఎలా ఉందో మీరు లైవ్లో అయితే మీకైతే చూపిస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మీద ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఈ పురుగు ఈ ఎన్ని మీద ఉన్నందువల్ల పురుగు అది పాలు కూడా ఎక్కనేది ఫ్రెండ్స్. ఆ పాలు తీసే టైం అన్నమాట. ఎన్ని తీసే టైంలో పాలు ఎక్కుతుంటుంది. ఆ పాలన్నీ ఈ పురుగు అయితే పీల్చేస్తుంటుంది. దీనికి ఈ లద్దె పురుగుకి ముందు ఏ మందు కొట్టాలా, ఎకరాకి ఎంత డోసు ఇవ్వాలా మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి. చూడండి, ఇక్కడ కూడా ఉంది ఒకటి. తర్వాత వచ్చేసి ఆకుముడత తెగులు, సల్లదిగులు అంటారు, ఆకుముడత తెగులు. ఇదేనండి, ఆకుని చూడండి ఎలా మళ్ళిచ్చేస్తుందో. దీన్ని సల్లదిగులు కూడా అంటారు. ఈ తెగులుకి ఏ మందు కొట్టాలా, ఆకు చుట్టుకొని ఈ లోపలైతే ఉంటుందండి పురుగు. దీంట్లో అయితే లేదు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇది ఆకుముడత పురుగు అన్నమాట. దీన్ని సల్లదిగులు అంటారు. చూడండి ఎంత హుషారుగా తిరుగుతుందో చూడండి. ఇది ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది లద్దె పురుగు, ఇది ఆకుముడత పురుగు. ఈ 2 పురుగులకి ఏ మందు కొట్టాలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి.
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, లద్దె పురుగు అయితే ఈ కంకి మీద ఎలా ఉందో చూడండి. ఆ కంకి మీద ఆ లద్దె పురుగు ఉన్న వల్ల ఈ పాలు ఎక్కకుండా చచ్చు గింజగా ఎలా మారి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఆ పాలు ఎక్కే టైంలో ఈ పురుగు ఈ ఈ ఈ ఒడ్ల గింజకి పాలు ఎక్కే టైంలో ఈ లద్దె పురుగు పడినందువల్ల పాలుగడ చచ్చు గింజ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఒడ్లు కూడా కలరింగ్ రావు, ఇట్లా నల్ల నక్కుగా ఏర్పడద్దండి. ఫ్రెండ్స్, మీకు లద్దె పురుగు, ఆకుమడత పురుగు రెండు అయితే లైవ్లో అయితే మీకైతే చూపించాను. దాగొట్టాలా, ఎంత డోస్ వేయాలా మీకైతే తెలియజేస్తానండి. లద్దె పురుగు వచ్చేసి ఆల్మిత్రన్ ముందైతే అది అగస్టా కంపెనీ వారి ఆల్మిత్రన్ అండి. ఎకరాకు వచ్చి 300 ml 200 లీటర్ నీటిలో మనం కలుపుకొని పిచికారీ చేస్తే ఆ లద్దె పురుగు అయితే చనిపోద్దండి. ఇది ఆల్మిత్రన్ అండి. తర్వాత సల్ల తెగులు, ఆకుమడత తెగులు ఆ పురుగు కూడా మీకైతే చూపించాను. దానికి వచ్చేసి గరుడా వారి కింగ్ డాగ్స్, ఈ కింగ్ డాగ్స్ ముందు లీటరు 5 ఎకరాలకి 5 ఎకరాలకైతే 1 లీటరు ముందైతే కొట్టుకోవచ్చండి. సమర్థంగా పనిచేస్తుంది. కింగ్ డాగ్స్ అనే ముందు ఆకులో ఉండే ఆ మడతలో ఉండే పురుగుని కూడా చంపే శక్తి గల ముందు ఈ కింగ్ డాగ్స్, గరుడా వారి కింగ్ డాగ్స్. తర్వాత ఈ ఆల్మిత్రన్ కూడా బాగా పనిచేస్తుందండి. ఇది అగస్టా వారి కంపెనీ ఆల్మిత్రను. లద్దె పురుగుకి సమర్థంగా పనిచేసే ముందండి. లద్దె పురుగు ఎన్ని మీద ఉన్నప్పుడు ఆ ఎన్ను పాలెక్కే స్టేజీలో ఈ లద్దె పురుగు అయితే పడద్దండి. ఎన్ని మీద నేను ఆ పాలుని పీల్చేస్తా, పాలుకి ఆ కంకికి పాలు ఎక్కనీయకుండా ఆ ఎక్కిన పాలన్నీ పీల్చేస్తుంటుందండి. అది తరగ్గింజ అయిపోద్దండి. తర్వాత నల్లనక్కు అయిపోద్దండి. ఆ గింజగాడ నల్లంగా అయిపోద్ది. తప్పకుండా ఆ పురుగుకైతే, ఆ లద్దె పురుగుకైతే మనమైతే ముందు కొట్టుకోవాలి. లేకపోతే చాలా నష్టపోతాడండి రైతు. కంపల్సరిగా ఆ లద్దె పురుగు కనిపించినప్పుడు, కనిపించక ముందుగానే మనం ఎన్ను మీద ఉండేటప్పుడే కంపల్సరిగా ఈ లద్దె పురుగుకి, సల్లదిగులకి కంపల్సరిగా ముందైతే కొట్టుకోవాలండి. లేకపోతే ఈ కంకి చేసే టైంలో మనం లేట్ చేస్తే చాలా నష్టపోతామండి. నేనైతే ఈ లద్దె పురుగుకి, తర్వాత ఆకుమడత పురుగుకి నేనైతే ఈ 2 మందులు అయితే చెప్పానండి. కింగ్ డాగ్స్, తర్వాత ఆల్మిత్రన్ 2 కలిపి. ఇప్పుడు సల్లదిగులున్నా, తర్వాత సల్లదిగులుంటే కంపల్సరిగా ఈ లద్దె పురుగు అయితే ఉంటుందండి. 2 కలిపి కానీ కాంబినేషన్ కానీ కొట్టుకుంటే నెంబర్ 1గా పనిచేస్తుందండి. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 మందుల గురించి అయితే తెలియజేశాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి,
ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.